ప్రైజ్ గాడ్. 40 దినాల లెంట్ ధ్యానములకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు యాష్ వెన్స్డే, భస్మ బుధవారం, అనగా ఈ దినము నుండి ఈస్టరు వరకు ఆదివారాలు కలపకుండా 40 దినాలు కాలాన్ని శ్రమల కాలమని, లెంట్ డేస్ అని, మండల కాలమని పిలువబడుతుంది. ఈ 40 దినాల ధ్యానములో ఈ సంవత్సరములో దేవుడు మనకిచ్చిన మరి ఒక అవకాశం. మన ఆత్మీయముగా మనము సిద్ధపడటానికి, పశ్చాత్తాపం కలిగి దేవుని సన్నిధికి తిరిగి రావటానికి, మనల్ని మనము మార్చుకోవటానికి, సరిచేసుకోవటానికి, దేవునికి మరింత దగ్గరగా మనము చేరగలగటానికి దేవుడిచ్చిన అవకాశం అనే చెప్పాలి. ఈ శ్రమల ధ్యానములో ప్రతిదినం దేవుని ఉపదేశాన్ని మీకు తీసుకొని రావాలని, తద్వారా మనందరం ఉజ్జీవింపబడి దేవునికి దగ్గరగా మనము చేరాలని ఈ మా ప్రయాస. ఈ మా ప్రయత్నం దేవునికి మహిమకరముగా, అనేక మందికి దీవెనకరముగా ఉండులాగన ఈ పరిచర్యను మీ ప్రార్థనలో జ్ఞాపకము చేసుకోమని మనము చేస్తూ ఉన్నాం. ఈ ప్రయాణం ఈ దినము మొదలుకొని సిలువ వరకు మాత్రమే కాదు, సిలువను దాటి ఖాళీ సమాధి వరకు ఉండాలి. సిలువ దగ్గర ఆగిపోయేవారు చాలామంది ఉంటారు. కానీ ఆయన మరణమును జయించి లేచాడని నేను బలపరచి ఉజ్జీవింపచేసే ఖాళీ సమాధి వరకు నీ ప్రయాణం ఉండాలి. ఈ ప్రయాణంలో మనము విడిచిపెట్టాల్సినవి కొన్ని ఉంటాయి, సంపాదించుకోవలసినవి కొన్ని ఉంటాయి. నీకు నిన్ను దేవుని నుండి ఆటంకపరిచేది ఏదైనా సరే దాన్ని విడిచిపెట్టడానికి ఇది అనుకూలమైన సమయం. ఏమి విడిచిపెట్టాలో అన్నది నీకు నీ దేవునికి మాత్రమే. చాలామంది ఉపవాసాలు చేస్తారు, ఒక పూట భోజనాన్ని విడిచిపెట్టి ఆ సమయాన్ని దేవునికి ఇవ్వటానికి సిద్ధపడాలి. నువ్వేమి విడిచిపెడుతున్నావో, గతములో ఆ సమయం ఎంతున్నదో ఆ సమయాన్ని నీ ఆత్మీయ ఉజ్జీవము కొరకు అది వాడబడాలి. ఎల్లెంటి ప్రయాణములో మొదటి దినపు ఆరాధన కొరకు ఆదికాండము 3వ అధ్యాయం 19వ వచనాన్ని మనము ధ్యానము చేద్దాం. నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదువు. ఫర్ డస్ట్ యు ఆర్ అండ్ టు డస్ట్ యు షల్ రిటర్న్. ప్రియ దేవుని జనాంగమా, మన అనుదిన జీవితంలో విజయము వెనక వ్యక్తిగత గుర్తింపు కొరకు, ధనము కొరకు ప్రయాసపడి బిజీ అయిపోతున్న దినాలలో దేవుడు మన జీవితము యొక్క, మన యొక్క వాస్తవాన్ని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఈ లోకములో నువ్వెంత ఉన్నత స్థాయికి వెళ్ళటానికి ప్రయాసపడినా, నువ్వేమి సంపాదించుకున్నా, ద రియాలిటీ నీవు మన్ను అని దేవుడు మరొకసారి జ్ఞాపకము చేస్తున్నాడు. నీవు మన్ను గనక తిరిగి మన్నైపోతావని ఈ నగ్న సత్యాన్ని కఠినమైన మనము గ్రహించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ భస్మ బుధవారం, యాష్ వెన్స్డే మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. ఒకసారి నువ్వు ఆగి ఆలోచించి దేవుని వెలుగులో, వాక్యము వెలుగులో నిన్ను నీవు ఒకసారి పరీక్ష చేసుకోమని నిన్ను ప్రేరేపిస్తుంది. అనేక రకాలుగా దేవుని నుండి ఆశీర్వాదము పొందుకున్న నీవు, ఆయన కొరకు, ఆయన చేతి పని అయి ఉన్నామని మనం ఎరిగి, ఆయన కొరకు నిన్ను నీవుగా నువ్వెలాగూ సిద్ధపరచుకున్నావు. ఆయనకు యోగ్యమైన పాత్రగా మారగలిగామా? లోకము దాని ఆశలు గతించునని ఎరిగి కూడా లోకము వైపే పరుగులు పెడుతూ ఉన్నాం. ఈ నూతన సంవత్సరములో మరి ఒకసారి నిన్ను ప్రేమించిన దేవుడు, నీ ఎడల కృప చూపువాడైనటువంటి తండ్రి మరి ఒక అవకాశాన్ని నీకు అనుగ్రహించాడు. నిన్ను నీవు పరీక్షించుకొని నీ వాస్తవిక, నీ ఉనికి ఏంటో నువ్వు గుర్తెరిగి పశ్చాత్తాపము పొంది ఆయన వైపు నువ్వు తిరగాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. లోకముతో కలిసి సమయము లేక పరుగులెట్టుతున్న నీ జీవితంలో ఒకసారి
ఈ దినం నువ్వు ఆలోచన చేయాలి. నీ జీవిత ప్రాధాన్యతలు ఏంటో, నీ ప్రాధాన్యత జాబితాలో నీ దేవునికి స్థానం ఎక్కడో ఒకసారి పరీక్షించుకోవాలి. దేవునితో ఎంతలాగా నువ్వు అనుసంధానింపబడ్డావో, దేవునికి ఎంత సమీపముగా ఉన్నావో, దూరం అయిపోతున్నావో నువ్వు ఆలోచించుకొని సరిచేసుకోవలసిన సమయం ఇది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీవెవరివైనా కావచ్చు, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉండి ఉండొచ్చు. దేవుడు నిన్ను పరీక్షించుకోవటానికి, నీ జీవితాన్ని మార్చుకోవటానికి, దేవునికి నీకు మధ్య పెరిగిన దూరాన్ని, ఆటంకముగా ఉన్న ప్రతి పరిస్థితిని తీసివేసి పశ్చాత్తాపముతో ఆయన వైపు తిరగటానికి మరి ఒక అవకాశం ఇవ్వబడుతుంది నీ నా జీవితాల్లో. నువ్వు మన్నే కదా అని లేఖనం మాట్లాడుతున్న నేపథ్యంలో నిన్ను మన్నులో ఉండిపోమని దేవుడు అంటలేదు. కానీ నీ పాపమును, నీ శాపమును యేసయ్య తానే భరించి నీ కొరకు ఆయన మరణించి నీకు నిత్య జీవం ఇవ్వటానికి ఆయన మరణాన్ని జయించి విజయుడగా లేచాడని జ్ఞాపకము చేసుకోవాలి. ఈ శ్రమల దినాల ప్రయాణంలో ప్రతిదినం దేవుడు తన వాక్యము ద్వారా నిన్ను పోషించబోతున్నాడు. వాక్యము ద్వారా నిన్ను సరిచేయబోతున్నాడు. దావీదు మాట్లాడినట్టు, నీ వాక్యము నన్ను బ్రతికించెను, నా బాధలో అదే నాకు నెమ్మది కలుగు చేసిన అన్న రీతిలో నీ ప్రతి పరిస్థితికి చాలిన వాక్యము ద్వారా నిన్ను హెచ్చరించి, బలపరచి, సరిచేసి ఆయనకిష్టమైన పాత్రగా ఈ యజమానుడు వాడుకొనటానికి యోగ్యమైన పాత్రగా నువ్వు మారాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. శ్రమదిరి దినాల ప్రయాణములో మొదటి దినాన్ని చేయవలసిన ప్రాముఖ్యమైన పనేమనగా, యు రైట్ ఎ లెంటన్ కమిట్మెంట్. నువ్వేమి చేయాలి అనుకుంటున్నావో, నీలో ఏ గుణము, ఏ ప్రవర్తన అది తీసివేయబడాలి, చనిపోవాలని ఆశపడుతున్నావో, దేవుని మహిమ వెలుగులో నిన్ను నీవు పరీక్షించుకొని ఒక నిశ్చయతగా, నిబంధనగా దాన్ని రాసిపెట్టుకో. ప్రతిదినం నువ్వు రాసిన నీ నిశ్చయత, నీ నిబంధనను బట్టి ప్రార్థనలో ఎత్తిపట్టుకో. నీకు తెలియని విధముగా నీ జీవితం మారటం నువ్వు గమనిస్తావు. ప్రార్థన ఆలకించే దేవుడు, అసాధ్యమైనది ఏదీ లేదు ఆయనకు. నీ ప్రార్థన ఆలకించి దేవుడి నీలో పనిచేయటం మొదలు పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఈ అద్భుతమైన అవకాశంలో నువ్వు అడుగు వేయటం మే ఆలస్యం. చాలాసార్లు నిర్ణయాలు తీసుకుని ఉంటావు, ప్రయాణం ఆరంభించుండవు. మరలా నీవు ప్రయాణం ఆరంభించటానికి ఈ భస్మ బుధవారం పునాదిగా ఉండని ఈ దినము నుండి ఆరంభించి ప్రతిదినం బలపరచబడుతూ, ప్రతిదినం ఆయనకు సమీపముగా నువ్వు జరుగుతూ, ఆయనను హత్తుకొని జీవించే యోగ్యమైన పాత్రగా నువ్వు మార్చబడటానికి ప్రయత్నం చేయి. దేవుడు నీ ప్రతి మనవి ఆలకించి, నీ ప్రతి నిబంధనను గమనించి, ఆయన సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదము నీ మీద కృంభరించునుగాక. ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్యా, స్తోత్రాలు. 2025వ సంవత్సరం శ్రమల దినాలను ఆరంభిస్తూ ఈ మొదటి దినాన్ని ప్రభువా మమ్మల్ని మాకు గుర్తు చేసిన వాస్తవాన్ని బట్టి వందనాలు. మేము మన్నైనప్పటికీ ప్రభువా మా దోషములు, పాపములు నువ్వు భరించి నిత్య జీవం ఇవ్వటానికి మా కొరకు నువ్వు చేసిన గొప్ప త్యాగాన్ని మేము గ్రహించి మననము చేయటానికి ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు. ఈ ప్రయాణములో మాతో పాటు మీరుండండి. మా ప్రతి అడుగు బలపరిచి, ప్రతి ఆలోచన స్థిరపరిచి, నూతనపరిచి మీకు యోగ్యమైన పాత్రగా మార్చుకొనమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.